మీ అందరికీ ఓ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి కేశవ? పెళ్లిలో అను ప్రమాదానికి గురి కావడం, తనకి వాటర్లో డ్రగ్స్ ఇవ్వడం, తరువాత హాస్పిటలైజ్ అవడం, వీటన్నిటికీ కారణం ఎవరో తెలిసింది. ఎవరు కేశవ? నా కోడలికి ప్రమాదం తలపెట్టిన ఆ దుర్మార్గుడెవరు? ఆర్య, మనం అనుమానించినట్లే వీటన్నిటికీ కారణం జలంధరే. అనుకున్నాను, ఆ రాస్కెల్ని జైల్లో పెట్టి మంచి పని చేశారు. అసలు వాడికి ఉరిశిక్ష వేసేయాలి. నీరజ్ సార్, ఇక్కడే అసలు విషయం ఉంది. ప్లాన్ చేసిందంతా జలంధర్ అయినప్పటికీ దాన్ని అమలు చేసిన మనుషులు వేరే ఉన్నారు. అంటే వాడి అనుచరులా? కాదు నీరజ్ సార్, మన సహచరులనే వాడికి సహాయంగా మార్చుకున్నారు. వాళ్ళెవరో చెప్పు జెండే. ఎవరైనా సరే అనుకి హాని చేయాలనుకున్న వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. మా అందరినీ ఇంత టార్చర్ పెట్టిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇంకొకసారి అలాంటి ఆలోచన రావాలన్నా భయపడేలా చేయాలి. వాళ్ళని షూట్ చేసి పడేయాలి. అవును, ఎవరో చెప్పు జెండే. నో, చెప్పను. కేశవ, ఏమంటున్నావు? అవునమ్మా, ఇప్పుడు వాళ్ళెవరో నేను చెప్పినా ఏం లాభం చెప్పండి. ఆర్య ఏదో ఆవేశంలో ప్రాణంతో ఉంచకూడదు అన్నాడు కానీ తీరా వాళ్ళెవరో చెప్పి నేను బయటపడ్డాక మనిషి, ప్రాణం, సిద్ధాంతం, జాలి, దయ ఇవన్నీ చెప్పి క్షమించేస్తాడు కదమ్మా. సర్లే అని పోలీసులకు అప్పగిస్తే జైల్లో కూర్చోపెట్టి దున్నపోతుని మేపినట్టు మేపుతారు. అనుని టార్గెట్ చేసి ఆర్యని క్షోభ పెట్టిన వాళ్ళకి అంత ఈజీగా సింపుల్ శిక్షలు వేసేస్తే ఎలా? క్షణక్షణం నరకం చూసేలా చెయ్యాలి. అందుకు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసమ్మా. వాళ్ళని నా నుంచి కాపాడడం ఎవ్వరి వల్ల కాదు. జెండే, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఆర్య, నీకు నా మీద నమ్మకం ఉందిగా, ఈ విషయాన్ని నాకు వదిలిపెట్టు. నీకు వివరంగా తర్వాత చెప్తాను. అది కాదు కేశవ. అమ్మా, ఇప్పుడు నేను ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది అంటే మీరందరూ సంతోషపడతారు. ఏమే రాజీ, అను ఆర్య జరిగిందంతా మర్చిపోయి ఇక నుంచి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనే ఉద్దేశంతోనే నేనిదంతా చెప్పాను. సో మీరంతా బ్యాడ్ పాస్ట్ ని వాషౌట్ చేసి ఇంట్లోకి వచ్చిన అను అనే సంతోషాన్ని మనసారా ఆస్వాదించండి. మంచి మాట చెప్పావు కేశవ. అను ఇంటికొచ్చాక అందరిలో ఏదో తెలియని ఉత్సాహం. ఈ ఆనందం ఇలాగే ఉండాలి. లేనిపోని సమస్యల గురించి ఆలోచించి
పాడు చేసుకోకూడదు. అను ఏ కోరికతో పూజ చేసిందో కాని ఆ దుర్మార్గులకు శిక్ష పడబోతోందనే శుభవార్త తెలిసింది. అవును, దొంగతనాలు చేయడం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు? నేనా? దొంగతనమా? అందరి మనసుల్ని దోచేస్తున్నావు కదా మరి. ఫస్ట్ మా శ్రీవారి మనసు దొంగతనం చేశాను. అలా అలా అలవాటైపోయింది. ఓ, ఊరికే అన్ని పనులు చేసి అలసిపోకు. మళ్ళీ నైట్ సార్ ఊరుకోండి. మీరు ఇలా టేస్ట్ చేశారంటే నేను రాత్రి అసలు గదిలోకి రాను. అయ్యో, ఏదో ఒక గదిలోకి వెళ్ళి నిద్రపో. సార్, నేను మిమ్మల్ని ఒకటి అడిగితే ఏమనుకోరు కదా? అడగను. ఇది మీ పర్సనల్ విషయం అని తెలుసు, కానీ మీ భార్యగా నాకు తెలుసుకునే హక్కుంటుందని అడుగుతున్నాను. అను, అడుగు. అది సార్, నేను ఒక్కసారి ఆ గదిలో ఏముందో అడిగాను సార్. నిన్ను నువ్వు చూసుకోవడం దేనికను? ఏమంటున్నారు సార్? అవునను, నీలోని గుణాలు రాజనందినికి ప్రతిరూపంగా ఉంటాయని చెప్పాను కదా. అంతేకాదు, నువ్వు కూడా అప్పుడప్పుడు నాకు రాజనందినిలాగే కనిపిస్తావు. నేనా? ఫోటోషూట్ రోజు నువ్వు రెడీ అయి వస్తున్నప్పుడు ఆ చీరకట్టులో నాకు రాజనందినే నడిచొచ్చినట్టు అనిపించింది. అందుకే నిన్ను నువ్వు చూసుకోవడం అనవసరం అంటున్నాను. రాజనందిని గారి మీద మీకుండే ఇష్టం నన్ను మీకు అలా కనపడేలా చేసిందనుకుంటాను సార్. ఆవిడ ప్రేమని నాకు పంచుతున్నారు కదా, అందుకే నేను అలా కనిపించుంటాను. అయ్యుండొచ్చాను. అంతటి ప్రేమకి ప్రతిరూపమైన రాజనందిని గారి రూపాన్ని చూడాలని ఉంది సార్. ఆ అవసరం లేదన్న అభిప్రాయం అను.
ఎందుకంటే నీ రూపంలో తన ప్రేమ ప్రతిబింబించాలే తప్ప నువ్వు తన ప్రతిబింబం కాకూడదు. అర్థం చేసుకో. మీరా, ఈ పాల గ్లాస్ తీసుకొని అను చేతికివ్వు. మొత్తానికి నీ చేతుల నుంచి అను చేతులకు వచ్చేసింది. అదే పాల గ్లాసు. పదాను, అవతల మా బ్రోయిలా వెయిట్ చేస్తున్నారు. మీరా, నువ్వు కూడా రా. అనుని దగ్గరుండి గదిలోకి పంపించాలిగా. కమోన్ కమోన్, పదా. ఆల్ ది బెస్ట్ అను. ఈ నైట్ నీకెప్పుడు స్వీట్ మెమరీగా ఉండిపోవాలి. ఓకే, వెళ్ళను. ఏంటి మీరా, వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేయాలో అని ఆలోచిస్తున్నావా, లేక ఏం జరుగుతుందో అని ఇమాజినేషన్ చేసుకుంటున్నావా? నథింగ్ మ్యామ్. నువ్వు ఇమాజినేషన్ చేసుకోవాల్సింది ఇది కాదు. ఫ్యూచర్ లో అనుకి పుట్టిన పిల్లల్ని ఎంత కేరింగ్ గా చూసుకోవాలి, వాళ్ళ పనుల్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. లైక్ ఒక ఆయాలా ఎలా ఉండాలో ఊహించుకోవాలి. అలా వదిలేసి వెళ్ళిపోతావేంటి మీరా? కాసేపు ఇక్కడే ఉండు, సరదాగా వాళ్ళని టీస్ చేయొచ్చు కదా.
ఏంటి శ్రీమతి గారు అక్కడి వరకు వచ్చి అక్కడే ఆగిపోతే ఎలా? రండి మేడం. ఎప్పుడు మేమేనా? అప్పుడప్పుడు మీరు కూడా ముందడుగు వెయ్యాలి. రండి. ఇక్కడి దాకా వచ్చేసరికి తెల్లారిపోయేలా ఉంది. హలో మేడం, పాలు తాగమన్నాను, చూడమనలేదు. త్వరగా తాగేసొచ్చి కూర్చోను. ఏం మాట్లాడవేంటి? ఓ, నేను పాలు తాగనన్నానని అలక? ఏం చేస్తాం, పెళ్ళాంతో పాటు అలకలు కూడా ఆఫర్స్గా వస్తాయి కదా. సరే, ఇలా ఇవ్వు. హాఫ్ నీకు, హాఫ్ నాకు. అలిగింది చాలు మేడం, ఇలా ఇవ్వండి. వద్దు వద్దు వద్దు. ఎందుకొద్దను? ఇందాకటి నుంచి పాలు తాగు అంటున్నావు కదా, ఇప్పుడు తాగుతానంటే వద్దంటావేంటి? వద్దని చెప్తున్నాను కదా. వద్దు, తాగొద్దండి. ఏమైందను? వద్దన్నాను కదా, వద్దంటే వద్దు అంతే. ఇటు చేయండి. అను, ఏంటను? ఓ, నేను తాగనన్నానని కోపం వచ్చిందా? ఏదో సరదాగా అన్నాను. సరే, నువ్వు తాగి నాకివ్వు. లేదు, నాకు వద్దు, మీరు తాగొద్దు. ఇది అను, ఇద్దరం తాగకపోతే ఎలా? ఇటివ్వు, నేను తాగిస్తా. వద్దు 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 వద్దు. అను, ఎందుకలా విసిరేశావు? ఏం జరిగింది? ఏమి జరగకూడదు, అసలేమి జరగకూడదు. అందుకే అందుకే అది. అను, ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావు? అది అది పాలు తాగితే, అది తాగితే, తాగితే అవి అవి తాగాక అవి తాగాక జరగకూడదు, అలా జరగకూడదు. ఆ భయంతోనే ఏమీ కాకూడదని నేనిలా. అను, ఎందుకు భయం? ఏం జరుగుతుందని? అను, నువ్వు నర్వస్గా ఫీల్ అయితే పర్వాలేదులే. అయినా ఇప్పుడు ఏమైందని నువ్వేం కంగారు పడుకో. కంగారు కాదు, నాకు భయంగా ఉంది. ఎవరో ఏదో చేస్తున్నారు. మనల్ని ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరను? ఏం చేస్తున్నారో? మనకేదో ప్రమాదం తలపెట్టాలని చూస్తున్నారు. అను, నన్ను చూడు, ఇక్కడ ఎవ్వరూ లేరు, మన ఇద్దరమే ఉన్నాం, మనకేం కాదు. కాకూడదు, మనకేం కాకూడదు. మన మధ్య ఎవరు రాకూడదు. మనల్ని దూరం చేసే ప్రయత్నాలేవి ఫలించకూడదు. మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి.
తను పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటున్నావా? మనకేవేవో ఆటంకాలు వచ్చాయని ప్రతిసారి అలాగే జరగదు. మనల్నెవ్వరూ ఏమీ చేయలేరు. లేదు లేదు, ఉన్నారు, ఎవరో ఉన్నారు. వాళ్ళే ఇదంతా చేస్తున్నారు. వాళ్ళనుకున్నది జరగకూడదు. మీరు మీరు నాకు దూరం కాకూడదు. నాతోనే ఉంటారు కదూ, నాతోనే ఉంటారు కదూ. అను నేను నీతోనే ఉంటాను. మన మధ్య ఎవరు రారు, రానివ్వను. మనకేం జరగదు. నేను నీతోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళను. సరేనా? అవును, నేను కూడా మీతోనే ఉంటాను. మనం ఎప్పుడు దూరం కాము. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ అంటావా? కరెక్ట్ కాదు సార్, అది నాకు తెలుసా. బట్ ఆ టైంలో నా బ్రెయిన్ నా కంట్రోల్లో లేకుండా పోయింది సార్. హౌ కుడ్ యూ సే దిస్ మీరా? విషయం తెలియగానే నన్ను క్షమించండి సార్. నేను చేసిన తప్పు వల్ల మీ అందరి మనసులు ఎంతో బాధపడ్డాయని నాకు తెలుసు. అందుకు మీరు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. శిక్ష ఎవరికి విధించమంటావు? నీకా? నిన్ను హర్ట్ చేసిన మానసిక? మీరేమంటున్నారు సార్? నాకేం తెలీదనుకుంటున్నావా? మాన్సీకి నీకు మధ్య కోల్డ్ వార్ ఉందని నాకెప్పుడో తెలుసు. మాన్సీ మెంటాలిటీ ఏంటో నీకు తెలుసు కాబట్టి నువ్వు బ్యాలెన్స్డ్గా రియాక్ట్ అయి మేనేజ్ చేస్తావనుకున్నాను. కానీ ఇలా ఉన్న పళంగా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావనుకోలేదు. ఇట్స్ రియలీ హర్టింగ్ మీరా. అది కాదు సార్. మీరా, నువ్వు నా ఇంట్లో అభిమానం, ఆప్యాయత, గౌరవం దొరుకుతాయన్న నమ్మకంతోనే అడుగుపెట్టావు. ఆ నమ్మకం ఇప్పుడు అబద్ధమైందని కదా ఇలా బయటకొచ్చేసావు. ఇదొక రకంగా నా ఫెయిల్యూర్ అనుకుంటున్నాను. నో సార్, నెవర్ సే లైక్ దట్. నేను మాన్సీ మ్యామ్ విషయంలో హర్ట్ అయ్యాను అన్నది నిజం. కానీ నేను ఇంటి నుండి వచ్చేయడానికి అదొక్కటే కారణం కాదు సార్. మరి కొన్ని చేంజెస్ ని యాక్సెప్ట్ చేయడం ఒక్కొక్కసారి ఛాలెంజింగ్ గా అనిపిస్తోంది. అందుకే వాటికి దూరంగా ఉండటమే మంచిదనిపిస్తోంది. మీరాజీ, డోంట్ వెరీ జెండజీ. ఇవాటి నుంచి మీరంతా పాత మీరాని చూస్తారు. వర్క్ హాలిక్, టార్గెట్ ఓరియంటెడ్, వెరీ స్టబన్ అండ్ ఆర్యవర్ధన్ గారికి రైట్ హ్యాండ్ లాంటి మీరా హెగ్డేని చూస్తారు. ఆల్ ది బెస్ట్ మీరా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ థింక్ ద వర్క్ డెవిల్ ఈస్ బ్యాక్, మీరాజీ. ఎస్ జెండజీ. ఓకే సార్, ఐల్ బి ఆన్ మై డ్యూటీ. దేవుడా, నాకు కళ్ళు లేకుండా చేశావు సరే, కనీసం నాతో మాట్లాడే వాళ్లకు కామన్ సెన్స్ అయినా ఉండేలా చూడవయ్యా. అసలు నేనేం చెప్పాలనుకున్నాను ఆవిడేం అర్థం చేసుకుంది? పోనీ ఈవిడితో నా బాధ చెప్పుకుని నా కళ్ళొచ్చేలా చేయమని అడుగుదామనుకుంటే సంబంధం లేకుండా తిట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా ఎన్ని తిట్లు తినాలో ఏమో. ఏంటో కనిపించి కనపడకుండా ఉన్నా బావుండేది. అసలు ఏమీ కనపడకపోతేనే బాధ. ఫ్లోర్ నెంబర్ ఎంత? ఏం చూస్తున్నావు? ఏముందక్కడ చూడ్డానికి?
హౌ డే టు టాక్ లైక్ దట్? ఎవరిని అంటున్నావో చూసి అంటున్నావా? ఏం కనిపిస్తుంది ఇక్కడ చూడడానికి? ఎరా కళ్ళు మూసుకుపోయాయా? మూసుకున్నా తెరుచుకున్నా ఏం ఉపయోగం లేదు సార్. ఏ అంత కొవ్వెక్కిందా? ఓహో, మీకు అలా అర్థమైందా? నా కళ్ళు పోయాయి స్వామి. నో లైటు, ఓన్లీ డార్క్. అందుకే ఈ కళ్ళజోడు, ఈ కర్రతోడు. మై గాడ్, నీ కళ్ళు పోయాయా? ఎలా? సేమ్ క్వశ్చన్ బట్ నో ఆన్సర్. తెలియదు సార్. ఇతని కళ్ళు పోవటం ఇతనికే తెలియదంటాడేంటి నీరజ్? నీరజ్ సార్, మీరా? అయితే మీరు మాన్సీ మేడం అన్నమాట. సారీ సార్, మీరని తెలియక వాయిస్ రైజ్ చేశాను. ఇట్స్ ఓకేలే గాని నీ కళ్ళు. సార్, నీ కళ్ళు ఎలా పోయాయని మాత్రం అడగకండి సార్. అడిగినా చెప్పలేను. పోయే కాలం వచ్చి పోయాయి. దేవుడు మంచోళ్ళకే కదండి కష్టాలు పెడతాడు. మరి నీకెందుకు ఈ కష్టం వచ్చింది? పాపం అని జాలి పడాల్సింది పోయి పంచులేస్తారేంటి మేడం? నిన్ను పాపం అంటే మాకు హా, నాకెవ్వరూ కనిపించడం లేదు. నేనెవరికి చెప్పుకోను? ఆ? ఏంటేంటి, అను కనిపించట్లేదా? అవునండి. ఎప్పటి నుంచి? ఏమైందంట? ఇంతకీ దొరికిందా లేదా? అసలు పారిపోయిందా? ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? అవన్నీ నీకెందుకు? నీ పనేదో నువ్వు చూసుకో. అది కాదమ్మా, ఒకే ఆఫీసులో పని చేస్తున్నాం కదా, ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? చెప్పండమ్మా. వెంటనే ఈ విషయం మీరా మేడంతో డిస్కస్ చెయ్యాలి. లిఫ్ట్ లో ఎవరైనా ఉంటే నన్ను మీరా మేడం దగ్గరికి తీసుకెళ్ళరా ప్లీజ్ అమ్మా. ఉన్నారా, వెళ్ళిపోయారా? అసలు ఈ అమ్మాయిలకి హెల్పింగ్ నేచరే ఉండదు. అను కనిపించకుండా పోయిందంటే ఇందులో ఖచ్చితంగా మీరా మేడం హ్యాండే ఉండుంటుంది. లేకపోతే అట్లాంటి దిక్కుమాలిన పనులు ఎవరు చేస్తారు? ఆ జలంధర్ చేశాడనుకోవడానికేమో వాడు జైల్లో ఉన్నాడు. నేనా అటు ఇటు కాకుండా పడున్నాను. ఇంకా అనూకి ఉన్న ఏకైక శత్రువు ఆ మీరా మేడమే కదా. అంటే మారిపోయినట్టు నా దగ్గర వేషాలేసి గుట్టు చప్పుడు కాకుండా అన్నీ చేస్తుందన్నమాట. అయితే వెంటనే వెళ్ళి మళ్ళీ మా విలనానుబంధాన్ని పునరుద్ధరించాలి. రించుతా రించుతా. మీరా మేడం, ఐ ఆమ్ కమింగ్. అమ్మో, అయ్యో అయ్యో, అబ్బా, అమ్మో, అబ్బా. అను, నువ్వా? క్షమించు తల్లి, ఇందులో నా తప్పేవి లేదమ్మా. అంతా మీరా మేడం చేసిన కుట్రే తల్లి. నిన్ను ఆర్యాసార్ని విడదీయడానికి నా చేత అడ్డమైన కుట్రలు చేయించిందమ్మా. అమ్మా, నీ మీదొట్టు. చిచి, నా మీదొట్టమ్మా. అమ్మా, నా మాటను, నా మాట నమ్ము. అబ్బా, అదే దెబ్బ. మీరా మేడం, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అంటే ఇద్దరం కలిసి దొరికిపోయావా? ఇక్కడ ఇంకెవరు లేరు. అంటే ఎంతసేపు ఉన్నది మీరేనా? ఉండి కూడా మాట్లాడరేంటి మేడం? నువ్వు నా గురించి బాగుతుంటే వింటున్నాను. ఎంత ధైర్యం ఉంటే నీ నోటికొచ్చినట్టు బాగుతావు? నేను కాబట్టి సరిపోయింది. వేరెవరైనా వినుంటే? అయినా నాకు అన్నుకి ఎలాంటి సంబంధం లేదని చెప్పాక కూడా అయినా నా మీదకి నువ్వు డౌట్ రేసేస్తున్నావు. ఇడియట్. అంటే మేడం, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అంటారు కదండి. అందుకే అను కనిపించట్లేదంటే అనుమానం ఆటోమేటిక్ గా మీ మీదకే వెళ్ళింది. చూడు, ఇంకోసారి ఎక్కడ పడితే అక్కడ నా గురించి బాగావనుకో, నీ కళ్ళు ఎలా పోయాయో నాకు తెలీదు కాని నీ నాలుక కట్ చేసి నీ మాట పోయేలా మాత్రం నేను చేస్తాను. అంత పని మాత్రం చేయకండి మేడం. కళ్ళు పోయినా ఉండగలను గాని మాట్లాడకుండా వాక్కుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇంకెప్పుడు మీ గురించి మాట్లాడను. మన ఇద్దరికి ఈ క్షణమే బ్రేకప్.
ఇదే మన లివింగ్ రిలేషన్ కి సారీ మేడం, లిఫ్ట్ రిలేషన్ కి ఎండ్. బాయ్ బాయ్. బ్రేకప్ ఏంట్రా బీవర్స్? చిచి, నీతో ఉంటే నాకు బీపీ పెరిగి ఏం మాట్లాడుతున్నాను కూడా నాకే అర్థం కావట్లేదు. చిచి. మేము ఎవరం ఏం చేయక అను ఏమైనట్టు, ఎక్కడికి వెళ్ళినట్టబ్బా? హరియా, అమ్మా హరియా, అను ఇక్కడ. తను తీసుకొస్తానన్నావుగా? అమ్మా, అను ఆఫీస్ కూడా రాలేదు. అదేంటి, ఆఫీసు కూడా రాలేదు? అయితే అను ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైనట్టు హరియా? నాకెందుకో చాలా కంగారుగా ఉంది హరియా. అమ్మా, నువ్వు టెన్షన్ పడకు. ఇలా కూర్చో. హరియా. కూర్చోమ్మా, రిలాక్స్. అను, హరియా. కూర్చోమ్మా, రిలాక్స్. అమ్మా, నువ్వు టెన్షన్ పడకు, రిలాక్స్. అసలు ఏం జరిగింది? మీరంతా వెళ్ళాక నేను అను కలిసే టిఫిన్ చేశాం. అప్పుడు మాటల్లో నీ గదిని తనకి నచ్చినట్టు సర్దుతానని చెప్పింది. నేను సరే అన్నాను. ఆ తర్వాత తన రూమ్కి వెళ్ళింది. ఎంతసేపటికి కిందికి రాకపోయేసరికి గోపిని పంపి పిలుచుకురమ్మన్నాను. కానీ అను తన గదిలో కూడా లేదన్నాడు. తర్వాత ఇల్లంతా వెతికి చూసాం ఆర్య. ఎక్కడ అను, అను, మేడం, మా బుజ్జమ్మ ఆ గదిలో తనక్కడ ఏం చేస్తోంది? అది సుబ్బుగారు, ఉదయం అను నాతో తనకు సంబంధించిన వస్తువులు పుస్తకాలు సర్దుకోవాలంది. నేను ఆ గదిలో సర్దుకోమని చెప్పాను. ఆ గదిని మేమెవరం వాడం కదా, అందుకే. అసలు నేను ఆ సంగతే మర్చిపోయాను. అను బయటకెళ్ళిపోయిందేమోనని అనవసరంగా కంగారు పడ్డాను. ఆర్య వెళ్ళాడు కదా, తను తీసుకొచ్చేస్తాడు. ఎన్నిసార్లు అడిగినా ఆ గదిలోకి నన్ను వెళ్ళనివ్వలేదు. ఇవాళ అనుని మాత్రం వెళ్ళవ్ చేశారు. అసలు ఆ గదిలో ఏముంది? ఏం జరుగుతుంది? వచ్చేసా భార్య, చూడు, నేను నాట్యం చేస్తున్నాను. నాకెంతో ఎంతో ఇష్టమైంది. నీకు కూడా చాలా ఇష్టం కదా. నీ ముందు నాట్యం చేసి ఎన్ని రోజులవుతుందో. చూడార్యా, నీ మనసు నిండుగా చేసుకుని నేను చేసే నాట్యం చూడు. కన్నుల పండగగా చూడార్యా, చూడు. అను, అను, స్టాప్ ఇట్ అను. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు కనిపించట్లేదని ఇంట్లో అందరూ కంగారు పడుతుంటే నువ్వేమో ఇక్కడేలా? అను, చెప్తే వినిపించుకోవేంటి? మీ అమ్మా నాన్న కూడా వచ్చారు.
కింద అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. అను అను ఏమైంది నీకు? ఆర్య చూడు. అను చెప్తే వినిపించుకోవేంటి? ఏంటి ఆర్య, నీకు ఇది నచ్చలేదా? పోనీ నీకు ఇష్టమైన నాట్యం చేసి చూపిస్తా, సరేనా? చూడు. అను 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 లిసన్, వద్దంటున్నాను కదా, ప్లీజ్ స్టాప్ ఇట్. నీకోసమే చేస్తున్నాను ఆర్య. నీ మీద నాకున్న ప్రేమని ఇలా ఇలా తెలియజేస్తున్నాను. నా తనువు మనసు కలిపి నర్తిస్తున్నాను ఆర్య, నర్తిస్తున్నాను. అను అను ప్లీజ్, అను నేను చెప్పేది విను ఆర్య. ప్లీజ్. అను 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 నీకే చెప్పేది. అను నువ్వు నువ్వు నన్ను కొట్టావా ఆర్య? నన్ను అను 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 ఈ పాటికి నువ్వు ఎవ్వరిని అడగకుండా ఆ గదిలోకి వెళ్ళిపోవడమేనా? ఇంతసేపు అందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? కానీ నువ్వు మాత్రం తీరిగ్గా నగలన్నీ ధరించి గంతులేస్తున్నావా? అయినా నీకు అంతగా నగలు కావాలనిపిస్తే నన్ను మోమిన్లోనో అడగొచ్చు కదా. బ్రోయిన్లా ఎప్పటి నుంచే భద్రంగా దాచుకున్నా ఆ నగలే కావాల్సి వచ్చిందా? నీవి కాని వాటి గురించి అత్యాశపడడం దేనికను? అది ఎంత చీప్. పుట్టింట్లో కనబడని ఆడంబరాలు ఇక్కడ కనిపించేసరికి టెంప్ట్ ఉంటుంది. ఆబ్వియస్లీ నగలంటే ఏ అమ్మాయికి ఇష్టం ఉండదు చెప్పండి? అందుకని ఇలా వితౌట్ పర్మిషన్ ఎవరి నగలు కనబడితే వాళ్ళ నగలు వేసుకోకూడదు కదా. మాన్సి, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? తప్పు చేసిన తనని వదిలేసి నన్ను ఊరుకోమంటారేంటి మామిన్లా? మధ్యలో కలగ చేసుకుంటున్నందుకు నన్ను క్షమించండి సార్. మా బుజ్జమ్మ ఆ గదిలోకి ఎందుకు వెళ్ళిందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నగల కోసమైతే వెళ్ళుండదు సార్. నేను తనకి విలువైన నగానట్రా కొనిపెట్టి ఉండలేకపోవచ్చు, కానీ తనని విలువలతోనే పెంచాను సార్.
పెంపకం మీద నమ్మకంతో చెప్తున్నాను సార్. మా బుజ్జమ్మ హత్యాసకు పోయే రకం కాదు సార్. దయచేసి తనని అపార్థం చేసుకోకండి. అయ్యో సుబ్బుగారు, అలా మాట్లాడకండి. నా అను గురించి నాకు తెలీదా? ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. అందుకు మీరు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. అవును సుబ్బుగారు, మీరు మానసి మాటలు పట్టించుకోకండి. తనేదో అను కనిపించలేదన్న టెన్షన్లో అలా అనేసిందే తప్ప తన మనసులో కూడా ఏమీ లేదు. అయ్యో, మానసి మేడం అలా అన్నారని కాదు మేడం. ఈ పరిస్థితిలో ఎవరైనా అలాగే అనుకుంటారు. అది మానసి మేడం తప్పు కాదు. మేడం గారు, మా అమ్మీ ఎప్పుడు పెద్దల మాట జవదాటదు. అట్లాంటిది ఆ గదిలోకి ఎందుకు పోయినాదో ఏమో. అమ్మీ, ఏందే ఇది? నీ వల్ల అందరూ ఎంత బాధపడుతుండారో చూడు. ఆ గదిలోకి ఎందుకు పోయిండావు? అమ్మా, నేను నిజం చెప్తున్నాను. అసలు నేను ఏం చేశానో, ఎందుకు చేశానో, అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదమ్మా. నీకే తెలియకుండా ఎట్టపోతావే? ఇప్పుడు నాకు అర్థమైంది. మేడం గారు, ఈరోజు అష్టమి కదూ? అష్టమి రోజు మా అమ్మకి ఇట్టగే జరుగుతూ ఉంటది. కొద్ది నిమిషాల పాటు అదేం చేస్తుంటదో, ఎందుకు చేస్తుంటదో దానికి తెలీదు. ఎదుటి వాళ్ళని ఎంత బాధిస్తున్నాయో ఆలోచించవా? మామిన్లా, మీకు నా గురించి చాలా బాగా తెలుసు. నా మనసు కనిపించింది మాట్లాడిస్తాను. లెక్కలేసి మాట్లాడటం నాకు చేత కాదు. ముక్కుసూటితనం మంచిదే కాదన్నో, కాని అది మూర్ఖత్వంగా మారకూడదు. నువ్వు మాట్లాడే మాటలే నిన్ను మంచిదానిలాగానో చెడ్డదానిలాగానో చూపిస్తాయి. నువ్వు చెప్పేది మంచి అయినప్పుడు అది ముక్కుసూటిగా చెప్పినా తప్పులేదు. కాని ముందు వెనక ఆలోచించకుండా అనే మాటలకు ఫ్రాంక్నెస్ అని పేరు పెట్టొద్దు. అసలు ఇప్పుడు ఏం జరిగిందని మామిన్న ఇంత ఇష్యూ చేస్తున్నారు? అను కనిపించకుండా పోయిందని అందరూ కంగారు పడ్డ మాట నిజమే. కాని తనెందుకు ఆ గదిలోకెళ్ళిందో తెలుసుకోకుండా నీకు నువ్వే ఏదో ఊహించుకుని నగల కోసం అంటూ కించపరుస్తూ మాట్లాడడం తప్పు కదా? అది తన పేరెంట్స్ ముందంటే ఎంత చిన్నతనంగా ఉంటుంది. అను వచ్చాక ఇద్దరు సిస్టర్స్ లా ఉంటాము అన్నావు. ఇదేనా ఉండడం? ఇప్పుడు కలిసే ఉంటున్నాం కదా మామిన్రా. మేమేం కొట్టుకోవడం లేదే. తనని సిస్టర్ అనుకునే బాధ్యతగా మందలిచ్చాను. కలిసి ఉండడం అంటే ఒకే ఇంట్లో ఉండడం కాదు మానసి, ఒకరికి ఒకరు అండగా ఉండడం. అనుని ఇంటి కోడలుగా తీసుకురావాలని నువ్వే పట్టుబట్టావు. తన ఇంటి కోడలయ్యాక చిన్న చూపు చూడడం నాకేం నచ్చడం లేదు మానసి. ఇప్పుడు కూడా నేనేదో అనూకి సపోర్ట్ చేస్తున్నానని నువ్వనుకోవచ్చు. కాని నా ఉద్దేశం అది కాదు. నిన్నెవరూ వేలెత్తి చూపించకూడదు, నీ గౌరవం తగ్గకూడదనే ఇలా చెప్తున్నాను. ఇక మీదట ఎప్పుడూ ఇలా ప్రవర్తించకు మానసి. అదే నీకు మన కుటుంబానికి మంచిది. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నీ మౌనరథం అయిపోయిందా నీరజ్? ఏం మాట్లాడమంటావు మాన్సి? నువ్వు హర్టింగ్ గా బిహేవ్ చేసావు కాబట్టి అమ్మ నీ క్లాస్ తీసుకుంది. నువ్వు కాస్త నీ నోటిని కంట్రోల్ చేసుకుంటే ఏ గొడవలు జరగవు. అంటే నువ్వు కూడా తప్పు నాదే అంటున్నావా? అనండి అనండి, అందరూ నన్నే అనండి. అను చేసింది మాత్రం ఎవ్వరికీ కనిపించదు. నేనన్న మాటలు మాత్రం పాయింట్అవుట్ చేసి మరీ క్లాస్ పీకుతారు. అయినా నువ్వు నాకు సపోర్ట్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేయడం నాది బుద్ధి తక్కువ.
ఎవరి గురించో నా క్యారెక్టర్ నేనెందుకు మార్చుకుంటాను? మాన్సి, నేను చెప్పేది విను. వినింది అనిపించుకుంది చాలు, తప్పుకో. మాన్సి, మాన్సి, ఇలా ఇవ్వండి. వద్దు 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 వద్దు. అను కూడా ఇంత పెద్దంటికి కోడలుగా వస్తుందని కళ్ళు ఆయన ఊహించుకుని ఉంటుందా చెప్పండి? సార్ని చూస్తుంటే మూడ్ ఆఫ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. నా వల్లే సార్ అలా ఉన్నారేమో. ఐఎమ్ సారీ. సార్, మీరెందుకు సార్ నాకు సారీ చెప్తున్నారు? నేనే మీకు సారీ చెప్పాలి. ఆ గది మీకెంత ఇంపార్టెంటో అని తెలిసి కూడా నేను ఆ గదిలోకి వెళ్ళి ఏవేవో పిచ్చి పనులు చేశాను. మీరు రాజనందిని గారి జ్ఞాపకంగా దాచుకున్న నగలన్నీ నేను వేసుకున్నాను. మీ మనసు ఎంత బాధపడి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. మీరే కాదు, నా ప్రవర్తన వల్ల మా అమ్మ నాన్న కూడా ఎంతో బాధపడ్డారు. సార్, నాకిప్పుడు అర్థమైంది. మాన్సి మేడం అన్న మాటలకి అమ్మ నాన్న హర్ట్ అయి ఉంటారని మీరు నాకు సారీ చెప్తున్నారు కదా. అలాంటిదేం లేదు సార్, నాన్న అర్థం చేసుకుంటారు. కళ్ళు లేవని కూడా జాలి పడకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నా చెంపలు పగలగొట్టేస్తున్నారు. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. పుట్టకతోనే లోపం ఉంటే మేనేజ్ చేసేయచ్చు గాని మధ్యలో మిస్ అయితే మాత్రం అన్ని మిస్అండర్స్టాండింగ్సే అవుతాయి. నో, ఈసారి అలా కానివ్వను. లిఫ్ట్లోకి ఎవరొచ్చారు, ఆడ మగ, ఎంప్లాయా అవుట్రా, ముఖ్యంగా మీరా మేడం ఉందా లేదా అని తెలుసుకున్నాకే మాట్లాడతాను. ఎవరో వచ్చారు. మీరు ఆడామగా అని అడిగితే చండాలంగా ఉంటుంది. ఆ పెర్ఫ్యూమ్ను బట్టి కనుక్కుంటాను. వీడేంటి కుక్కలా వాసన చూస్తున్నాడు? కొంపదీసి చీఫ్ సెక్యూరిటీనా? ఆఫీసు కొత్త, అడిగేది నిన్నే. ఎంప్లాయీవా అవుట్రా? ఎంప్లాయీ అయితే ఏ సెక్షను, అవుటర్ అయితే ఏ పని మీద వచ్చినట్టు? ఏం మాట్లాడవేంటి? నేను కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను. నేనేమన్నా జైలు నుంచి పారిపోయి వచ్చావన్నానా? జాబు సరే, ఏ జాబు, ఎవరి దగ్గర, ప్యాకేజ్ ఎంత? అమ్మో, వీడికి డౌట్ వచ్చినట్టుంది. వీడి ఎదురుగా ఉండటం సేఫ్ కాదు. అలా సైలెంట్గా ఉంటావేంటయ్యా? ఏ ఫ్లోరో, నీ ప్యాకేజ్ ఎంతో? ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. జెండేనా? ఆ ఆర్యవర్ధన్ని చేరుకునే ముందు నువ్వు ఫస్ట్ జెండే అనే అతని నుండి సేఫ్ గా ఎస్కేప్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరు నువ్వు? నిన్న ఆఫీస్లో ఎప్పుడు చూడలేదే. ఏదో కంగారులో ఉన్నట్టున్నావు. ఇంటర్వ్యూకి వచ్చావా?
అవును సార్, ఐఎమ్ స్నేహిత్. మానసి మేడం దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా అపాయింట్ అయ్యాను. ఓ, అపాయింట్ అయిపోయావా? ఎస్ సార్. కెన్ ఐ హ్యావ్ ఎ లుక్ ఆన్ యువర్ ఫైల్? షూర్ సార్. వావ్, ఎంఎన్సీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. 2 years గవర్నమెంట్ సెక్టార్లో కూడా వర్క్ చేశావు. యూ డిడ్ బెస్ట్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఇంప్రెసివ్. బట్ ఒక డౌట్. ఏంటి సార్? ఇవి ఒరిజినల్సేనా? సార్ ఏం లేదు, చూస్తుంటే నీకు పెద్ద ఏజ్ ఉన్నట్టు కనపట్లేదు. పెట్ట కొంచెం కోత గనం ఉన్నట్లు. నీ ఏజ్ తక్కువ, ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంటేను. నో సార్, ఇవన్నీ ఒరిజినల్సే. ఈ ఫేక్ ప్రపంచంలో ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేయటం ఎంత పనిలే గాని. షో మీ యువర్ ఐడి కార్డ్, లైక్ అడ్రస్ ప్రూఫ్. జెండే, ఏం చేస్తున్నారు జెండే? నథింగ్ మాన్సీజీ. మీరితన్ని మీ పిఏగా అపాయింట్ చేసుకున్నారంట కదా, అందుకే అతని డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తున్నాను యాజ్ పర్ కంపెనీ రూల్స్. కంపెనీ రూల్స్ నాకు కూడా తెలుసు జెండే. అందుకే అన్ని క్లియర్ గా చెక్ చేసిన తర్వాతే తనని అపాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మీ ఇంట్రాగేషన్ అవసరమా? అతనేం క్రిమినల్ కాదు. అది కాదు మాన్సీజీ, జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ గురించి మీకు కూడా తెలుసు కదా. సో వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్. కమాన్ జెండే, అక్కడికేదో మీ ఒక్కరికే రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఆల్రెడీ బ్రోయిలతో మాట్లాడి పర్మిషన్ తీసుకున్నాను. కావాలంటే వెళ్లి బ్రోయిల దగ్గర క్లారిటీ తీసుకోండి. అంతేకాని నేను అపాయింట్ చేసుకున్న వాళ్ళని ఇంట్రాగేషన్ చేయడం నన్ను ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. ఓకే? సారీ మాన్సీజీ. ఇట్స్ ఓకే. స్నేహిత్, లెట్స్ మూవ్. ఎస్ మ్యామ్. అలా గ్లాస్ అలా పగిలిపోయిందేంటి సార్? ఓ, ఏం జరిగింది సార్? రాత్రి ఏం జరిగిందో నీకు అసలేం గుర్తులేదా? లేదు సార్. వచ్చేసావా ఆర్య? చూడు, నేను నేను నాట్యం చేస్తున్నాను. ఏంటి ఆర్య, నీకు ఇది నచ్చలేదా? పోనీ నీకిష్టమైన నాట్యం చేసి చూపిస్తా, సరేనా? సార్, నేను ఎక్కడున్నానేంటి? ఈ నగలు నా ఒంటి మీదకి ఎలా వచ్చాయి? మే ఐ కమ్ ఇన్ సార్? యా, కమ్ ఇన్ అను. సార్, రాజనందని ఎక్స్క్లూసివ్ షోరూమ్ కి సంబంధించిన ప్లానింగ్, వాటి బడ్జెట్ ఎస్టిమేషన్ రెడీ చేశాను సార్. ఒకసారి చెక్ చేయండి సార్. సిటీలో ఫస్ట్ ఒక 6 సెంటర్స్ లో షోరూమ్ ని ఓపెన్ చేసేలా ప్లాన్ చేశాను సార్. ఫిల్మ్ నగర్, కోకట్పల్లి, సికింద్రాబాద్, బంజారా హిల్స్, హైత్ నగర్ అండ్ చార్మినార్ సెంటర్. ఈ ఏరియా వైజ్ షోరూమ్స్ కి ప్లాన్ చేసిన బడ్జెట్ టోటల్ 140 crores సార్. దీస్ ఆర్ ద పర్టిక్యులర్స్. సార్, ఏంటి అలా చూస్తున్నారు? అను, ఆర్ యు ఓకే? అదేంటి సార్ అలా అడిగారు? ఓ, మీరింకా నిన్న నేను బిహేవ్ చేసిన దాని గురించే ఆలోచిస్తున్నారు కదా? అదేం కాదను. మీరు కాదన్నా సరే, నా ప్రవర్తన వల్ల మీరు ఇబ్బంది పడ్డారని నాకు తెలుసు. ఈ రోజు నుంచి మన మధ్య
మన మధ్య ఏ డిస్టర్బెన్సెస్ ఉండవులేండి. అసలు మన మధ్య డిస్టర్బెన్స్ ఏముందనో? వీఆర్ హ్యాపీ కదా. అంటే మన ఇద్దరి మధ్య ఉండే డిస్టెన్స్ పోతుంది అంటున్నా. డిస్టెన్సా? అబ్బా, మీకు అన్నీ అర్థమవుతాయి, అర్థం అవ్వాల్సింది తప్ప. నువ్వు అర్థమయ్యేలా చెప్తేనే కదనో. ఆ, అంటే నా పిచ్చి పనుల వల్ల అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు కదా. అందుకే ఈరోజు అయ్యో, మర్చిపోకూడదు అనుకుంటూనే మర్చిపోయాను. ఒకసారి ఫైల్ చూడండి సార్. ఓకే అను, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తాను. ష్యూర్. అను, ఏంటి సార్? ఎక్కువ వర్క్ ప్రెషర్ తీసుకోకు. యాక్చువల్గా నువ్వు ఆఫీస్కి రావడం నాకు ఇష్టం లేదు, కానీ నీ మైండ్ డైవర్ట్ అవుతుందని ఓకే అన్నాను. యూనిట్ రెస్ట్. సార్, నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను. ఇంతకు ముందులాగే ఏ పనైనా చాలా ఛాలెంజింగ్ గా చేయగలను. నాకు ఏ రెస్ట్ అవసరం లేదు సార్. నా సంగతి నేను చూసుకుంటానులేండి. కానీ మీరు మాత్రం సాయంత్రం లోపు ఎంత త్వరగా వర్క్ ఫినిష్ చేసుకుంటే మనం అంత త్వరగా ఇంటికి వెళ్ళొచ్చు. నాకు చెప్పేదేదో మీ వాచ్ కి ఇంకా రెస్లెస్ గా పరిగెత్తి త్వరగా రాత్రి అవ్వమని చెప్పండి. శ్రీవారు